శ్రీ గురుభ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారం. నేను చాలా వరకు ఈ పరిహారాలన్నీ కూడా బయట పెట్టేస్తున్నాం అనమాట. అది ఎందుకు పెడుతున్నామంటే దీన్ని కొంతమంది కాపీ చేయడం కూడా జరుగుతుంది. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అది వాళ్ళ యొక్క ఇష్టం అది. అది మనకేంటి, నేను కూడా కొద్ది గురువుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దీన్ని ఒక 10 మందికి పంచాలనే ఉద్దేశ్యం అంతే. అందరూ మా దగ్గరికి రాలేరు. అందరిని కూడా మేము మీట్ అవ్వలేము. ఈ యొక్క డిజిటల్ మూలంగా ఎక్కడో ఒక చోట మనం కలుస్తామనే దీంతో ఇది చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి కూడా ఏదైనా ఒకటి ఉద్యోగస్తులకు గానీ, లేదంటే లైఫ్‌లో గానీ అడ్డంకులు, ప్రతి ఒక్క దానికి అడ్డంకి. ఒక ప్రమోషన్‌కి అడ్డంకి, ఒక పెళ్ళికి అడ్డంకి, ఏదో ఒక మంచి విషయానికి అడ్డంకులు రెగ్యులర్‌గా జరుగుతున్నాయనుకోండి. దాని అడ్డంకుల నుండి తొలగిపోవడానికి ఒక బ్రహ్మాండమైన ఒక పరిహారం అనమాట. ఏం చేయాలి మీరు? దానికి ఇద్దరు గణపతులు ఉన్నటువంటి ఒకే దేవస్థానం చూసుకోవాలి. ఇద్దరు గణపతులు, జంట గణపతులు ఉన్నటువంటి దేవస్థానాన్ని చూసుకొని దానిపైన అక్కడికెళ్ళి కందిపప్పు పరిచి ఒక ప్లేట్‌లో గానీ, ఒక ఆకుపైన గానీ కందిపప్పు పరిచి దానిపైన ఒక కొబ్బరికాయను కొట్టి 2 చిప్పలు దాన్ని పెట్టి దాంతో దీపారాధన, నెయ్యితో దీపారాధన చేయడం వల్ల 100కు 100% మీ అడ్డంకులన్నీ తొలగిపోయి బ్రహ్మాండమైన మీకు విజయం రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు వెతకాల్సింది ఒకటోటి 2 గణపతులు ఉన్నటువంటి దేవస్థానంని వెతుక్కోవాలి అని తెలియజేసి, ఇంకా విషయంగా మీకు తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రేయర్ అపాయింట్మెంట్ కంపల్సరీ అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా అందరూ బాగుండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.